నేనెవరా నాకెళ్ళు నువ్వెవరా? నేనెవరు నాకు మాత్రం నాకెళ్ళు. నువ్వెందుకు వచ్చావు? నేను అందుకే వచ్చా. నేను అందుకే వచ్చా. నేను అమ్మా నేను మా అమ్మ కొడుకుని. నేను మా నాన్న కొడుకుని. ఎందుకు వచ్చారు? మరండి అసలు సంగతి ఏమిటంటే నేను మా నాన్నకి ఇవ్వకాలనే సాలను. అలాగా? అయితే అసలు సంగతి ఏమిటంటే దీని ఏంటమ్మా, మా నాన్న ఎవరే కదవా? ఎదవా? కాదండి, మా నాన్న నన్ను అలా అన్నాడు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావంటే నిన్ను ఉత్తర అమెరికా పంపించి నీ మరదల్ని విజయవాడని పెళ్లి చేస్తాను అన్నాడు. అందుకని ఒక్క రోజులో విమానం ఎక్కిన ఏమని ఉత్తర అమెరికా పోయినా. రెండవ రోజు బాగా చదివి 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 మళ్ళా విమానం ఎక్కి ఏమని ఇండియా వచ్చిన. దాని అంకమ్మ అంటే మరి నీ మరదలను చూసి రారా వెధవాన్ని పంపిస్తే సరే వేరే వెధవాన్ని వచ్చిన. కాదండి, మా నాన్న అలా అన్నాడు. ఓకే నాది ఇలాంటి కేసులండి. సరే వెధవా, మీ మరదల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, దక్షిణ అమెరికా వెళ్ళి బాగా చదువుకొని రారా అన్నాడు. ఒక్క పూటలో దక్షిణ అమెరికా వెళ్ళాను. రెండవ పూటలో బాగా సతికి 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 మూడవ పూటలో అనుకుంటూ తిరిగి వచ్చాను. మా ఊళ్ళో చాలా జరుగుతుంది ఐసు. మీ నాన్నగారి పేరు? వాడి నాన్న పేరు మతిలేని పెద్ద వెంకటప్పయ్య అయితే మా నాన్న పేరు గతిలేని చిన్న వెంకటప్పయ్య. మీ పేరు నీలాంబరం కదూ? రాంపండు. మీ పేరు రాంపండు కదూ? అవో కాదంటే కళ్ళు పోతాయి కదా. మరి మీ పేరు? నా పేరు జాంపండు. పేర్లు బాగానే ఉన్నాయి. మీ మధ్యలో ఎప్పుడైనా చూసారా? మా మరదలు నేను ఎప్పుడు చూడలేదండి. నేను అస్సలు చూడలేదు. సరే, మీ మధ్యలో ఎలా ఉంటుందో మీకు తెలుసా? నేను ఏంకమ్మా మాకు అసలు తెలియదండి. మీ మరదలు శాంతి ఏం జరిగింది? ఏమి లేదు, అనుకోని మా జాంపండు గారిని వాడేసుకున్నాను. పట్టపక్కల మీకు చూపే
ఏంటండి అలవాటు పెట్టుకున్నాను కదా. అది అమెరికా స్టైలా? అమెరికాలో కొనుక్కున్నా. సరే యాని నా పేరు హేమమల్లి కాదు, జయమల్లి కాదు, పద్మావతి. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అయితే పద్మ నీకు కూడా మరదలేనన్నమాట. నీకు మరదలేనమాట. అయితే మన ఇద్దరం దాదర్శం అవుతామన్నమాట. కూర్చోండి. స్నానానికి నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. ఓకే, స్నానం చేసి 4 రోజులు అవుతుంది, చేసి వస్తాం. అలాగే అమెరికాలో నీకు పుణ్యలే కదా. ఎవరు పద్మ వీళ్ళు? వాళ్ళు నా కాబోయే. అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మీ బావులు వీళ్ళేనమాట. ఆ విషయం మీకెలా తెలుసు? మీ అన్నయ్య చెప్పాడు. అయితే పద్మ నిన్ను పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవ్వరికి లేదు. మరి నాకు రాబోయేవాడు ఎలా ఉండాలని మీ అభిప్రాయం? చదువు సంస్కారం ఉన్నవాడు, అందగాడు, గుణవంతుడు, అలా ఉండాలి. పద్మ నువ్వెవరైనా ప్రేమించావా? ప్రేమించలేదు. పోనీ నిన్నెవరైనా ప్రేమిస్తే? దానికి నేను బాధ్యురాలు కాను. అది సరే, మీరెవరైనా ప్రేమించారా? ప్రేమించాను. ఎవరిని? నా స్వప్న సుందరిని, నా స్వర్ణ మందిని, కళ్ళలో ఎల్లో మరుపురా నా ముగ్ధ మనోహరం మోహనాన్ని ప్రేమించాను. ఎవరండి ఆ సుందరాగి? ఆ అమ్మాయి పేరు పద్మ. నేనా? లేదు లేదు లేదు, జస్ట్ ఊరికే పిలిచాను అంతే. పద్మ పద్మ పదే పదే నా కనుల్లో తొనికిసలాడిన అనురాగ దేవత నువ్వేని ఎలా చెప్పను? ఈలలో కళలో మరపురాలు నా ముక్త మనోహర మోహనాన్ని నువ్వేని ఎలా చెప్పను? ఈ విషయం నీతో చెప్తే ఎక్కడ కాదంటావును భయం వల్లే పద్మ. ఇంతకాలం నేను నీకు విషయం చెప్పలేకపోయాను. ఏనాటికైనా నా ప్రేమ నువ్వే అర్థం చేసుకోవాలి పద్మ, నువ్వే అర్థం చేసుకోవాలి. బహుశా నేను ఈ ప్రేమ విషయం నీతో చెప్పలేనేమో పద్మ. ఎప్పటికైనా నువ్వే నా ప్రేమను అర్థం చేసుకుంటావని ఎదురు చూస్తూ ఉంటాను. అంతవరకు నీ ఆంతర్యం నా ఆంతర్యం ఒకటవ్వాలని చూస్తున్నాను పద్మ. అంతవరకు ఎదురు చూస్తూ ఉంటా. ఈరోజు సినిమాకి వెళ్ళవలసిందే. వెళ్ళాల్సిందే. ఎవరు మాట్లాడవేమిటి? సినిమాకి డబ్బు లేదమరా? ఓకే, అయితే సినిమాకి మనం వెళ్దాందా? వెళ్దాం పదా. నన్ను ఇన్నాళ్ళు అర్థం చేసుకున్నావు. అవును ప్రతాప్, ఇన్నాళ్ళు నీ కడుపులో కనురెప్పచాటునా కాపురం ఉంటుందని నేను తెలుసుకున్నాను. అందుకే నీ కోసం వచ్చాను. రా పద్మ, నేను ఎంతో కాలం నుంచి కరిగిపోవాలని ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను పద్మ. రా పద్మ.
కలిగుంటది మొదటిసారి పుత్ర వస్తు ఎలాగుంటది కలిగుంటది మొదటిసారి పుత్ర వస్తు ఎలాగుంటది మొదటిసారి మహోదములు తిరుగుతుంటే ఎలాగుంటది 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 మొదటిసారి నూతి పడితే ఎలాగుంటది చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మో ఇంకనే తగ్గాలంటే గుడికి చేరాలమ్మో ఒకసారి మనసు పెడితే ఎలాగుంటది తనకే వినాలమ్మో ఉల్లవై పొమ్మాలంటే తనకే తీరాలమ్మో ఉంటది ఉంటది మొదటిసారి పుత్రవరస్తు ఎలాగుంటది మొదటిసారి తిరుగుతుంటే ఎలాగుంటది ఎలాగుంటది విజయం సాధించాడమ్మా నువ్వా ఏమిటి ప్రతాప్ పట్టపగలే కలర్ ఇస్తున్నా కళ తీయని కళ ఎవరు కనిపించారు ఆయన కళలో నా స్వప్నంలో కనిపించింది నా స్వప్నంలో కనిపించింది కనిపించే తన తీయని చిలుక పలుకులతో నన్ను కప్పించింది తన మధురమైన కారణంతో నన్ను మరో లోకానికి తీసుకుపోయింది ఇదంతా నా కళ నిజమవుతుందంట ఏమో పగటి కళలో ఒట్టి కళలంట అని అందరూ అంటారు. డోంట్ వరీ డోంట్ వరీ ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఏమిటి విషయం? నా కర్తవ్యం పూర్తయింది, నా బాధ్యత నెరవేరింది. పద్మ 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 పద్మరా
పద్మ హలో 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 ఆకాశవాణి ఆకాశవాణి రేడియో విజయవాడకి అతన్ని అరెస్ట్ చేశారు. అతని అనుచరులు తప్పించుకొని పారిపోయారు. సంగ్రామ్ సింగ్ జైలు తీసుకుపోతున్న సమయంలో పోలీసుల్ని ఎరగవాది అతను తప్పించుకు పారిపోయాడు. Oh my God. పారిపోయాడు. ఆ సంగ్రామ్ సింగ్ పారిపోయాడు. ఎక్కడికి పోతాడు చూస్తాను. అన్నయ్య వాడు ఎక్కడికి పోతాడో నేను చూస్తాను. చూసావన్నయ్య, వాడు పగబట్టిన పాము. చూస్తాను. ఎక్కడికి పోతాడో నేను చూస్తానమ్మా. వాడు ఎక్కడికి తప్పించుకొని పారిపోయినా నేను పట్టుకొని వాడిని ప్రభుత్వానికి అప్పగిస్తానమ్మా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాడు అసలే నరక రాక్షసుడు. నాకు ఇందుకు భయంగా ఉంది. ఆ సంగ్రామ సింగ్ పరమ దుర్మార్గుడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. వచ్చింది ఏమిటది? ప్రమాదం. ఎవరు మీరు? నా పేరు విజయ్. ఎవరు కావాలి? ఇన్స్పెక్టర్ యుగంధర్. వాడి చాలు తల్ల కిందలుగా మర్రి చెట్టుకి వేలాడడానికి. ఏడి? మా అన్నయ్య మీకు ఏ అపకారం చేశాడు? ఈ అన్నయ్య అపకారం చేసింది నాకు. ఆ సత్తానికి ఎవరు మీరు సత్తారు? సంగ్రామ్ సింగ్. నువ్వు సంగ్రామ సింగ్. అవును. వదలా ఇల్లంతా నలభైలా కాలించండి. ఆ యుగంధర్ రెక్కలు పట్టుకొని తీసుకురండి. ఏమిటా చూపు భయంగా ఉందా? వికటించిన మల్లెమోక. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నా పేరు పద్మావతి. శబాష్! అందానికి తగ్గ పేరు. పద్మంలో వికసించి సయ్యాడుకు సవాల్ చేస్తుంది నీ నగుమోము. నీ అదరాల మందాల మహరందాలు పోలి తనివి తీర్చుకోమంటుంది. ఏ అందాల జాబిలి, ఎవరు నువ్వు? నేను చెప్పానుగా నా పేరు పద్మావతిని. నేను విన్నానుగా నీ పేరు పద్మావతిని. ఇక్కడ ఎందుకున్నావు? యుగంధర్ చెల్లెల్ని. యుగంధర్ శత్రు. యుగంధర్ చెల్లెలు నువ్వు? అవును. లోపల ఎవరు లేరు. ఆలయ మంచి చక్రవర్తి మన రాకను గమనించి పిట్టలా ఎగిరిపోయాలన్నమాట. మరేం పర్వాలేదు. ఆ పక్షిని పంజరంలో బంధించాలంటే మేత చూపాలి. అంటే అర్థం కాలేదా? ఈ పశువులైన పట్టుకుంటే పచ్చి పాపల పాలు తాగడానికి వస్తాడు ఆ యుగంధర్. ఓ దీన్ని లాక్కురండి. చెప్తాం. వదలండి, వదలండి, తిరిగి వెళ్ళారా? ఒక్క ఆడదానికి భయపడి వదిలేస్తారా? చూడటం లేరా? పాపకర్ముడా, నువ్వు మనిషివా పిట్టకానివా? సాటి మనుషుల మన దాన ప్రాణాలతో దాచుకుంటే నువ్వు ఒక మనిషివేనా? సాటి వాళ్ళ మీద జాలి కరుణ లేని నువ్వు మానవ జన్మెత్తిన కలిక రావణాసుడివే. నీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. సాటి మనుషుల మీద జాలి లేని నువ్వు వాళ్ళని అనుభవించడం, వాళ్ళని చంపేయటం, వాళ్ళ ఆకలితో మద్దతులో